నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎన్నమల్ల అంజయ్య కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్పీటీ మార్కెట్లో గల ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్పీటీ మార్కెట్లో గల ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు యన్నమల్ల అంజయ్య మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిరుద్యోగుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పట్టభద్రులందరూ ఆయనకి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడం అవుతుందని ప్రతి ఒక్కరూ సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి పెరుమాల వేణు, వైస్ ప్రెసిడెంట్ బల్లం యాదగిరి, టౌన్ ప్రెసిడెంట్ ముజీబ్, ఎన్నికల ప్రెసిడెంట్ మునుగోడు మండల ప్రెసిడెంట్ మల్లేష్, ప్రచార కార్యదర్శి సద్దాం హుసేన్, సంయుక్త కార్యదర్శి బోగరు వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలగమల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలగమల్ల యాదగిరి, ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ మెంబర్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల వరంగల్ నల్లగొండ ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి పూజారి సత్యనారాయణ గారి 38వ నెంబర్ పైన 1వ ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాము. ఈ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ గారు బలపరిచినటువంటి వ్యక్తి పూజారి సత్యనారాయణ గారు. రిటైర్డ్ ఎంఈఓ, విద్యారంగం సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పెద్దల సభకు పంపాల్సినటువంటి ఈ అవకాశాన్ని పట్టభద్రులంతా కూడా మన రిటైర్డ్ ఎంఈఓ అందరూ కూడా. నా పేరు వచ్చేసి యన్నమల్ల అంజయ్య. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున విద్యావంతుడు పూజారి సత్యనారాయణ వ్యక్తిని నిలబడడం జరిగింది. అతన్ని గత 10 రోజుల నుంచి మేమంతా పోరాటం చేసి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాము. అదే ప్రయత్నం రోజు ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ 2 రోజులు మనందరం కష్టపడి అతన్ని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సమావేశం తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పూజారి సత్యనారాయణ